హాయ్ వెల్కమ్ టు బిజినెస్ పర్ల్స్. గోల్డ్ ధరలు మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2 రోజుల కిందట మళ్ళీ 24 క్యారెట్ల బంగారం వచ్చేసి ఏకంగా తులం 1,50,000 దాటి పరుగులు పెట్టింది. అయితే ఈ 2 రోజులు కొంత స్వల్ప పెరుగుదల చూపిస్తున్నా మళ్ళీ అప్ ట్రెండ్ సంకేతాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై చర్చించేందుకు మనతో పాటు ఆర్థిక నిపుణులు సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మార్కెట్ నిపుణులు రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. ముందుగా సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ ఒక మార్క్ అయితే దాటింది, 1,50,000 దాటింది. సో ఏంటి ఒడిదుడుకులకు కారణం ఏందంటారు? ఓకే, మెయిన్ చూడవలసింది మనము బ్రెంట్ ఆయిల్, ఇరాన్ అమెరికా వార్ ఏదైతే ఉందో అది సద్దుమణికి పోవటం. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే మళ్ళీ పెరగటం మొదలు పెట్టిందో ఆటోమేటిక్ గా మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం, గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోకి రావటం జరిగింది. ఇప్పుడు ఇవాళ కొంచెం మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ అంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూడవలసింది సింపుల్ గా ఏం చూడాలి అంటే బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ తగ్గుద్దో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఇక మిగిలిన అన్ని పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు ఇవాళ కాకపోతే కొంచెం ఒక 5% తగ్గింది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే 3 రోజుల నుంచి పెరగడం జరిగింది శుక్రవారం వరకు. ఎందుకంటే ఫ్యూచర్స్ ఏదైతే ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ అప్పుడు అంటే ఎక్స్పైరీ అయిపోయింది జూన్ది. జూలైలో ఏదైతే మళ్ళీ ఫ్రెష్ గా గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్స్ ఓపెన్ అయిందో అక్కడ పాజిటివ్ లో ఉండటం జరిగింది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $72. అది ఇరాన్ అమెరికా వార్ ఎప్పుడైతే సద్దుమణిగిందో చర్చలకు రావడం జరుగుతుందో, ఇరాన్ వాళ్ళకి అంతకుముందు సీజ్ చేసిన ఏదైతే ఫండ్స్ ఉన్నాయి అవి 50% రిలీజ్ చేయటం, దీంతో ఇరాన్ వాళ్ళు మామూలు సైలెంట్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటిదంటే అమెరికా 250 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది, ఆ హడావుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వారం 10 రోజుల నుంచి దీని మీద లేదు ఇష్యూ. మళ్ళీ ఇరాన్ లో కూడా ఖమేనీ అంత్యక్రియలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా దీని మీద లేదు, ఏమనంటే చర్చలు, మళ్ళీ వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేశారు కాబట్టి వీటి అన్నిటితోటి హర్ముజ్ జలసంధిలో నౌకలు రిలీజ్ చేయటం. ఈ నౌకలు ఎప్పుడైతే రిలీజ్ చేసారో బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గిపోవటం, ఇప్పుడు $72 బ్రెంట్ ఆయిల్ జరగటం, ఇవన్నీ శుభ సూచకాలు. మళ్ళీ ఇంకొకటి ఓపెక్ దేశాలు ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్, అవి ఆయిల్ ప్రొడ్యూస్ ఇంకా పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టుగా అనౌన్స్ చేయటం. అంటే ఎప్పుడైతే డిమాండ్ అంటే సప్లై పెరుగుద్ది, ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో డిమాండ్ అలానే ఉంటుంది, యూసేజ్ అలానే ఉంటుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో సప్లై పెరుగుతుందో ఆటోమేటిక్ గా ధర తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అదే జరుగుతుంది ఇప్పుడు. దాంతో మార్కెట్లు పెరిగినాయి. గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉంది. ఇది మొన్న ఒక 1 వీక్ బ్యాక్ మనం అంతకుముందు వీడియో చేసినప్పుడు ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ ఒకటి $4,000 వస్తుందని చెప్పడం జరిగింది, అది రావటం కూడా జరిగింది. 4,000 లోపు ఒక $30-40 అంటే 39 చిల్లర, 39.50-40 దాకా ఇక్కడ వచ్చింది. వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు $4,164 ట్రేడ్ అవుతుంది కాబట్టి పాజిటివే. ఇప్పుడు ఏం లేదు, కొనుక్కోవచ్చు సింపుల్ గా. ఈ బంగారానికి మెయిన్ ఏంటిదంటే ఈ ఎప్పుడైతే బాటమ్ రావటం, ఇరాన్ అమెరికా యుద్ధం లేదు, సఫలము, చర్చలు అవుతున్నాయి అనేది ఎప్పుడైతే మార్కెట్ కి శుభ సూచకం, దాంతో గోల్డ్ సిల్వర్ కూడా పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులు అంటే జీడిపి పెరగటం, ఏ దేశం కరెన్సీ ఏదైతే ఉందో అది ఆ కరెన్సీ బలోపేతం అవటం, ఇన్ఫ్లేషన్ తగ్గటం, ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గిపోయిందో, బ్రెంట్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఈ పాజిటివ్ న్యూస్, దాంతో మళ్ళీ సెంట్రల్ బ్యాంకులు మళ్ళీ ఏదైతే దేశాలు ఉన్నాయో మళ్ళీ కొనే ఆలోచనలో కొనుక్కున్నట్టుగా జరుగుతుంది అనమాట న్యూస్. అయితే దీంతో ఏంది, ఇప్పుడు గ్లోబల్ గా ఏదైతే రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయో అవి ఇప్పుడు ఇక లేవు అనుకోవాలి. దాంతో ఒకటి. ఇక రెండోది మన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో పాజిటివ్ లో అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇక మళ్ళీ ఈ మన మోడీ గారు ఫ్రాన్స్ పర్యటన, ఇప్పుడు మొన్న G11 సదస్సులో మన ట్రంప్ ను మోడీ గారు పక్కన కూర్చొని వాళ్ళు డిస్కస్ చేయటం, మళ్ళీ ఇప్పుడు ఈ వారం అమెరికా వాళ్ళు మన దేశ పర్యటనకి రావటం, ట్రేడ్ డీల్ జరగాలనేది ఉంది, అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ జపాన్ ఏదైతే ఉందో మొన్ననే శుక్రవారం రోజు జపాన్ కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావటం, జపాన్ వాళ్ళతో కూడా ట్రేడ్ డీల్ జరగటం. మళ్ళీ ఇప్పుడు మన ఈ వారం మోడీ గారు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళటం, ఆ పర్యటనతో పాటు మళ్ళీ అక్కడ కూడా ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్లు పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే, బ్రెంట్ ఆయిల్ పెరగనంత వరకు పాజిటివే. పెరిగే అవకాశాలు కూడా ఇప్పుడు పెద్దగా లేవు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఇరాన్ కి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగిందో, ఇరాన్ వాళ్ళు యుద్ధం చేసే ఆలోచనలో లేరు. ఇప్పుడు చర్చలకే రెడీగా ఉన్నారు, ట్రంప్ కూడా చర్చలకే రెడీగా ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అవి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది, అయిపోతుంది ఈ డీ డాలరైజేషన్. అంటే ఏదైతే అమెరికా డాలర్ పై
ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కోసం కూడా ఈ అంతర్జాతీయ రిజర్వుల్లో డాలర్ స్థానంలో బంగారాన్ని చేర్చుకుంటాయి అనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం బంగారం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి కూడా ఉంది, లాస్ట్ అమెరికాలో వడ్డీ రేట్లు కూడా తగ్గింపు అంచనాలు ఉన్నాయి అనమాట. అంటే అంతకుముందు ఏంటి వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఉంది, అయితే అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరగడంతో తగ్గించే ఆలోచన లేదు అని చెప్పి జరిగింది. ఇవి అందుకని వడ్డీ రేట్లు తగ్గితే తప్ప జరిగే అవకాశాలు. రమేష్ గారితో మాట్లాడదాం సార్. సార్, ఇది గోల్డ్ మళ్ళా కొంచెం పెరుగుతూ ఉంది, ఇది టెంపరీ అంటారా లేకుంటే రాబోయే బుల్ రన్కి సిగ్నల్ అంటారా? ఇట్లా నమస్తే అండి. డెఫినెట్గా ఇది రాబోయే బుల్ రన్కి డెఫినెట్గా చాలా పెద్ద సంకేతం. మనం చూసాం యాక్చువల్లీ $4,000 వచ్చింది పర్ రౌండ్స్. యాక్చువల్లీ $5,600 నుంచి $4,000 వచ్చింది. అదే లీస్ట్ అనుకోవచ్చు మనం, లేదంటే $3,900. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 5% డౌన్ సైడ్ రిస్క్ ఉంది. కానీ అప్ సైడ్ చూస్తే ఇక్కడ నుంచి $10,000 వెళ్ళే అవకాశం ఉంది. సో ఎలాగైనా కానీ గోల్డ్ 2030 కల్లా $10,000 టచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 1.5 lakhs ఉంది. సో మన కరెన్సీలో చూడాలంటే ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ, అంటే 2 to 2.5 times. అంటే ఇప్పుడు 1.5 ఉంటే 4 lakhs వరకు గోల్డ్ వెళ్ళే అవకాశం ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా చైనా కూడా కోరుకుంటుంది గోల్డ్ పెరగాలని, చైనా కూడా కోరుకుంటుంది. ఎందుకంటే ఎకనామిక్ పరంగా చైనా చాలా స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనం 1970s చూస్తే US $1 ఈజ్ ఈక్వల్ టు 1 gram గోల్డ్ ఉంది. అంటే 1 gram గోల్డ్ డాలర్ ఇచ్చేస్తే 1 gram గోల్డ్ వచ్చేది యాక్చువల్గా. కానీ ఇప్పుడు చూస్తే డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ ఇప్పుడు చైనా కూడా అలా చేయాలని ట్రై చేస్తుంది. చైనా కూడా ఏమనుకుంటుందంటే యువాన్స్ కూడా పెరగాలని, యువాన్ కూడా స్ట్రాంగ్ అవ్వాలని, వరల్డ్లోనే నెంబర్ 1 కావాలని కోరుకుంటుంది చైనా. దానికి ఏం చేయాలంటే గోల్డ్ని పెంచాలి. గోల్డ్ని పెంచినప్పుడే యువాన్ కూడా డెఫినెట్గా యుఎస్ని బీట్ చేసి నెంబర్ 1 అవ్వాలని కోరుకుంటుంది. సో వీటితో పాటు సార్ చెప్పినట్టు డీడాలరైజేషన్. సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే అందరి గోల్డ్ అకౌంట్స్, అందరి డాలర్ అకౌంట్స్ ఎక్కడ ఉన్నాయి? యుఎస్లో ఉన్నాయి. అదర్ దగ్గర ఫారెక్స్ అకౌంట్స్ ఉన్నాయి, డాలర్ అకౌంట్ ఉన్నాయి, అవన్నీ వచ్చి యుఎస్లో ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ యుద్ధం జరిగినప్పుడు ఏమైందంటే టర్కీ వాళ్ళ డాలర్ అకౌంట్ అయితే క్లోజ్ చేశారు, వాళ్ళు ఫ్రీజ్ చేశారు. సో అన్ని కంట్రీస్కి భయం పుట్టింది. సో మనవి కూడా ఏవో ప్రాబ్లం అవుతుందని చెప్పి అన్ని కంట్రీస్ వరల్డ్ బ్యాంక్స్ ఏం చేసాయి, గోల్డ్ కొన్నాయి. కానీ ఈ ఇయర్ ఏం చేస్తుంది, ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా టర్కీకి కూడా రిలీజ్ చేశారు కాబట్టి అన్ని కంట్రీస్కి కూడా ప్రాబ్లం లేదు కాబట్టి, ఐ మీన్ టర్కీ కూడా యాక్చువల్గా గోల్డ్ అమ్మింది. ఇయర్ చూస్తే గోల్డ్ అమ్మింది. సో అలా కొన్ని కంట్రీస్ గోల్డ్ అమ్మాయి కాబట్టి గోల్డ్ పడింది. కానీ ఓవరాల్గా చూస్తే గోల్డ్ చాలా బుల్ రన్లోనే ఉందని చెప్పుకోవాలి. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ట్రంప్తో ప్రాబ్లం ఉంటుంది. సో అందరూ మనకు తెలియకుండానే యుఎస్ దగ్గర ఇరుక్కున్నాం. సో మన డాలర్ అకౌంట్ ఏదైతే ఉందో అందరిది యుఎస్లోనే ఉంది. రేపు ఏమైనా ప్రాబ్లం అయితే మన ఫారెన్స్ మొత్తం అకౌంట్ సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ గోల్డ్ కొందామని చూస్తున్నారు. ఫ్యూచర్లో కూడా సార్ చెప్పిన డీడాలరేషన్ అయిపోతుంది, అంతా గోల్డ్తోనే ట్రేడ్ చేస్తారు. చైనా కూడా ఏం కోరుకుంటుందంటే గోల్డ్కి యువాన్కి సేమ్ ఈక్వేషన్ రావాలని కోరుకుంటుంది. కాబట్టి డెఫినెట్గా గోల్డ్ ఇక్కడ నుంచి డబుల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. రైట్ అండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు రమేష్ గారు చూసుకుంటే గోల్డ్కి చాలా ఇది ఇచ్చారు, మన ప్రీమియం అట్లాగే భారీగా పెరగవచ్చు అనే సంకేతాలు కూడా ఉన్నాయని చెప్పేసి వారు అంటున్నారు. సో అయితే కొనుగోలుదారులు వెయిట్ చేయాలా, ఇప్పుడే తీసుకోవడం ఉన్నాయమంటారు? కొనుక్కోవచ్చు, ఏం కాదు, బంగారానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళు గమనించవలసింది ఏంటంటే అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి, ఎక్స్పైరీలు ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీలు. ఇప్పుడు ఫస్ట్ వీక్ జూలై మంత్ ఫీచర్స్ ఓపెనింగ్ కాబట్టి ఓకే. అయితే ఇప్పుడు చాలా మందికి ఏముంటుందంటే అపోహలు ఉంటాయి. ఏమని, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది, ఆఫర్లు ఉంటాయి, తగ్గుతుంది అనేది అనుకుంటారు. అవన్నీ ఉట్టిదే. ఎందుకంటే ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి డీల్ ఉంటుంది అనమాట. ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెరగాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది, అమెరికా మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ దాన్ని బట్టే పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఈ పెరగటం తగ్గటం ఏదైతే ఉందో అదేం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్ అనమాట, ఏం కాదు. ఎందుకోసం అంటే సపోర్ట్ మాత్రం $4,000 లోపు వచ్చింది, $4,000 దగ్గర సపోర్ట్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పట్లో అయితే లేదు. ఎందుకంటే ఏదైనా సరే మళ్ళీ నవంబర్ 8కి అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి ట్రంప్ మీద. అప్పుడు మధ్యంతర ఎన్నికలు కనుక ఏం జరుగుతుందని చూస్తే అప్పటి వరకు కొంచెం ఒడిదుడుకులు ఉండొచ్చు. మళ్ళీ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ మార్కెట్లు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి కూడా గోల్డ్ సిల్వర్ కానీ వోల్టాలిటీ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్దగా పెరిగే అవకాశాలు, పెద్దగా తగ్గే అవకాశాలు అంటూ నాకైతే ఏం కనపడట్లేదు. ఎందుకు అంటే ఈ న్యూస్ ఎప్పటికప్పుడు అంటే సుంకాలు టారిఫ్లు అంటాడు. ఇప్పుడు మొన్న అమెరికాలో అతను ఏదైతే సుంకాలు టారిఫ్లు కానీ ఏదైనా కానీ సుప్రీంకోర్టు అతనికి ఎగనెస్ట్ గా అంటే ఇరాన్ మీద వార్ విషయంలో కానీ లేకపోతే
ఈ ట్రేడ్ డీల్ విషయంలో కానీ ఏం చేసినా కానీ అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కూడా ట్రంప్ కి మళ్ళీ ఆయన జీవోలు పాస్ చేస్తా, నేను అసలు కాంగ్రెస్ లోనే నేను అప్రూవల్ చేసుకుంటా, ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆయన ఊకోడు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇరాన్ అమెరికా అయిపోయింది, తర్వాత క్యూబా అంటుండు, మళ్ళీ తర్వాత ఇంకేదో చెప్తుంటాడు. అందుకని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన జరిగేంత వరకు, అంటే ఉదాహరణకి ఇప్పుడు మార్కెట్ లో మాత్రం మన ఈ అనిశ్చిత పరిస్థితులు అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైందో ఇప్పటి వరకు ఏదైతే ఉందో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చిన్నాభిన్నం అయిపోవటం, అంటే ప్రతి దేశం కరెన్సీ ఆల్ టైమ్ లోకి పోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, జీడిపి పడిపోవటం, ఇవన్నీ మళ్ళీ రికవరీ కావాలంటే చాలా టైం తీసుకుంటది, 3-4 ఏళ్ళు మినిమం తీసుకుంటది. మళ్ళీ అక్కడ న్యూట్రల్ అవుతుంది. అప్పుడు న్యూట్రల్ అయినాక అప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ అప్పటి నుంచి పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పుడైనా కానీ గోల్డ్ సిల్వర్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే సేఫ్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్, అంటే అన్ని వ్యవస్థలు బాగున్నప్పుడు, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడే గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు కూడా దేశం యొక్క సెంట్రల్ బ్యాంకులన్నీ ఎందుకు ఉన్నాయి, ఇటువంటి ఇష్యూలు ఏం లేవు ఏది ట్రంప్ రాకముందు. అందుకని అందరు కూడా ఆర్థిక వ్యవస్థలు బాగున్నాయి కాబట్టి, వాళ్ళ యొక్క రిజర్వ్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుగోలు చేసి నిల్వలు పెట్టుకుని ధరలు పెరిగినాయి. ఎప్పుడైతే ఈ ట్రంప్ రావడం జరిగిందో, ఈ ట్రేడ్ డీల్ కానీ ఇవన్నీ జరగడం జరిగిందో, ఇవన్నీ అక్కడి నుంచి గోల్డ్ సిల్వర్ బాగా పెరగడం జరిగింది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి 1.5 years నుంచి. మళ్ళీ రెండోది ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఫిబ్రవరి 28 వార్ అన్నాడో అక్కడి నుంచి ఇక బాగా పడిపోవడం జరిగింది ఏది గోల్డ్ సిల్వర్. మనం చూడుండొచ్చు జనవరి 30వ తారీఖు ఆల్ టైమ్ హైక్ పోయినటువంటి సిల్వర్ గోల్డ్ ఒక్క రోజుగా లోయర్ సర్క్యూట్ 18% పడ్డది. మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం, ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం మళ్ళీ అప్పుడు కూడా 18%, అట్లా 3 రోజులు 18% ఫాల్ అయ్యేటప్పటికి 54% ఆల్ టైమ్ హై నుంచి 54%, 50% పడిపోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రజెంట్ $4160 ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై వచ్చి 5626 రావడం జరిగింది. అయితే ఇయర్లీలో వచ్చి 3290. ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఒకసారి చెక్ చేసుకోవచ్చు, డైలీ, వీక్లీ, మంత్లీ లోలు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర లోకి టచ్ అయినప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది గోల్డ్ సిల్వర్ జీరోలు అయ్యే అవకాశాలు ఉండవు. బాటంకి వచ్చినప్పుడు పెరిగే అవకాశాలు ఉంటుంది, టాప్కి వెళ్ళినాక ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. రైట్ అండి. ఇప్పుడు సార్ రమేష్ గారు, జూలై 8న ఫెడ్ మినిట్స్ రిలీజ్ చేస్తుంది, లాస్ట్ టైం మీటింగ్ సంబంధించిన డీటెయిల్స్. అవి కనుక వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు ఇస్తే ఎట్లా, గోల్డ్ ఎలా ఉంటుంది, అలాగే యథాతథ స్థితి ఉంటే కనుక ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా వార్ కూల్ అయిపోయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్గా కెవిన్ వాల్స్ని పెట్టుకుందే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గడం కోసం. సో ఇంతకుముందు పావెల్ వినట్లేదు కాబట్టి కెవిన్ పెట్టుకుందే. యాక్చువల్గా వడ్డీ రేట్లు తగ్గిస్తేనే యూఎస్కి హ్యూజ్ డెట్ ఉంది, ఆల్మోస్ట్ 40 trillion డెట్ ఉంది వాళ్ళకి. సో అదంతా క్లియర్ చేసుకోవాలంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల్సింది. సో ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ కూల్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఈవెన్ తగ్గించకపోయినా కూడా గోల్డ్ పాజిటివే. సో ఎలా అయినా కానీ మనం అనుకున్నట్టు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ $3900 అయితే కంపల్సరీగా తీసుకొని పైకి వెళ్ళే అవకాశం ఉంది. అసలు మెయిన్ గోల్డ్ అంటే షార్ట్ టర్మ్ చూసుకుంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా, కానీ లాంగ్ టర్మ్లో వచ్చేసి వెరీ బిగ్ టార్గెట్ ఉంది. సో హిస్టరీలో కూడా ఎక్కడ 50% కానీ ఎక్కువ పడలేదు గోల్డ్. సో మనకి $5600 నుంచి $2800కి వెళ్ళే అవకాశం లేదు. సో $3900 దగ్గర సపోర్ట్ తీసుకోవాల్సిందే గోల్డ్. అసలు గోల్డ్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే హూ ఎవర్ హోల్డ్స్ ద గోల్డ్, గోల్డ్ ఎవరైతే ఉంటుందో దే ఆర్ రూలర్స్. యాక్చువల్గా మన గోల్డెన్ రూల్స్ అంటారు, రూల్స్ను కూడా గోల్డెన్ రూల్స్ అంటారు. ఎందుకంటే దే కంపేర్ విత్ ద గోల్డ్ బికాస్ ఆఫ్ గోల్డ్ హ్యావ్ దట్ మచ్ కాన్ఫిడెన్స్, అంటే అంత క్రెడిబిలిటీ ఉంది గోల్డ్కి. సో కొంచెం సార్ చెప్పినట్టు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని రోజులు సైలెంట్ ఉండొచ్చు, కొన్ని రోజులు తగ్గచ్చు, కానీ తగ్గడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. $3900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. సో అక్కడ నుంచి $10,000 వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది by 2030. సో మీన్ వైల్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూనే ఉంటాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా చాలా హ్యూజ్ డెట్ ఉంది, అన్ని కంట్రీస్కి ఉంది, మన ఇండియాకు ఉంది, చైనాకు ఉంది, యూఎస్కి ఉంది. అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాల్సి ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే కొద్దీ గోల్డ్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది, డాలర్ వీక్ అవుతుంటుంది, గోల్డ్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటుంది. ఇది ఫార్వర్డ్, గోయింగ్ ఫార్వర్డ్ సేమ్ ఇలాగే ఉంటుంది. అయితే కొనుగోలుదారులు కొంత వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఈ మధ్య మనం చూసుకుంటే కొంతమంది ప్యానిక్ సెల్లింగ్ కూడా చేశారు, ఇంకా పడిపోతుందేమోనని. అలాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు సార్? సిప్ మోడ్లో తీసుకోవాలా ఎవరి డిప్లో? సిప్ మోడ్ అంటే ఆల్రెడీ హై 1,80,000 నుంచి 1.4 lakhsకి వచ్చింది. ఇంకా సిప్ మోడ్ అంటే మనం ఏం చేస్తాం? ఆల్రెడీ 1.8 lakh ఇన్వెస్ట్ చేసే పని అయితే 1.8 lakhsలో ఇన్వెస్ట్ చేసే పని అయితే అప్పుడు సిప్ మోడ్ బెటర్. ఇప్పుడు ఆల్రెడీ మనం బాటంలో ఉన్నాం, బాటం దగ్గరలో ఉన్నాం, ఇక్కడ నుంచి మాక్సిమం 5% పడిద్ది. ఇక్కడ సిప్ చేస్తే ఉపయోగం ఉంది.
ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 50% ఇక్కడ ఇన్వెస్ట్ చేసేయచ్చు, రిమైనింగ్ 50% మేబీ ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోవచ్చు. అయితే ఓల్డ్ గోల్డ్ సేల్స్ కొంచెం తగ్గే అవకాశం ఉందంటారు. అట్లాగే రీసైక్లింగ్, గోల్డ్ లోన్స్కి చూసుకుంటే విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఆ టెంపో కంటిన్యూ అవ్వచ్చు అంటారు. గోల్డ్ లోన్ ఇప్పుడు కూడా 80% ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? యాక్చువల్ బ్యాంక్స్ అన్ని ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా 80% ఇస్తున్నారు గోల్డ్. అంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అప్వర్డ్స్ ఉంటుంది గోల్డ్ ఇక్కడ కన్నా ఇంతకన్నా 20% కన్నా ఎక్కువ పడదని వాళ్ళు కూడా బిలీవ్ చేస్తున్నారు. ఓల్డ్ గోల్డ్ కూడా ఎవరు అమ్మట్లేదు, రీసైకిల్ చేస్తున్నారు, దాన్ని ఇచ్చేసి న్యూ తీసుకుంటున్నారు. సో అంత వరల్డ్ బ్యాంక్స్, బిగ్ బ్యాంక్సే బిలీవ్ చేస్తున్నాయి గోల్డ్ ఇంతకన్నా 20% పడదని. సో ఇక్కడ నుంచి కూడా డెఫినెట్గా ఇబ్బంది ఏమి ఉండదు గోల్డ్కి. రైట్ అండి. మన సత్యనారాయణ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మరో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని ఇంకొంచెము స్ట్రింజెంట్గా తీసుకొని వస్తుంది, కొంచెం అట్రాక్టివ్గా తీసుకొని వస్తుంది. సో దానికి వర్తకుల్ని కూడా, రిటైల్ జ్యువెలర్స్ని కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఆ స్కీమ్ ఇంపాక్ట్ డీటెయిల్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటారు సార్? ఓకే, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటిది అంటే, మన దగ్గర ఏదైతే పాత బంగారం లాకర్లలో పెట్టి ఉంటుందో అది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అయితే అంతకుముందు ఈ పాత బంగారం ఏదైతే ఇస్తామో అది కాయిన్స్ రూపంలో, బార్స్ రూపంలో ఇవ్వాలి. అక్కడ ఏమవుతుందంటే ఈ మళ్ళీ మన ఆర్నమెంట్ మనకు రాదు. కానీ ఇప్పుడు అలా చేయకుండా ఈ కొత్త స్కీమ్ లో, అంటే ఇదంతా ఇంకా అమలు పరచలేదు, ఇంకో 2 వారాల్లో జీవో పాస్ అయ్యేటట్టుంది. 2 వారాలు టైం తీసుకుంటది. ఈ లోపల ఈ జ్యువెలరీ వాళ్ళని కూడా వీళ్ళని దీనిలో కలిపే అవకాశం ఉంది. అంటే ఈ ఏదైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఆర్నమెంట్స్ కానీ ఏవైతే ఇస్తామో మళ్ళీ దాన్ని వాళ్ళు అదే ఆర్నమెంట్స్ రూపంలో మనకి ఇవ్వడానికి అనేది ఒకటి చర్చలు జరుగుతున్నాయి. అది ఓకే, పాజిటివే. అంటే ఏమైతుంది, మన ఇంట్లో ఉండే బంగారం బదులు, లాకర్ లో ఉండే బదులు, అంటే ఉట్టికినే ఉండే బదులు వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఫారెన్ రిజర్వులు మనం తగ్గించుకోవడానికి ఫారెన్ కరెన్సీ మిగులుతుంది. అది మానిటైజేషన్ స్కీమ్. ఒకప్పుడు ఏదైతే 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు, ఏవైతే 1000 రూపాయలు ఎలా అయితే తీసేసారో అలానే ఇప్పుడు గోల్డ్ స్కీమ్. అంటే ఏంది, కొనుగోలు తగ్గించే ఉద్దేశం అనమాట, కొనుక్కోకుండా ఉండటం కోసం. మళ్ళీ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేయటం. ఇప్పుడు మెయిన్ మన డ్యూటీ కూడా పెంచడం జరిగింది. ఏది ఇంపోర్ట్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ పెంచడం వల్ల ఏమైతుంది, ఆటోమేటిక్ గా కొనుక్కునే వాళ్ళు తక్కువ కొనుక్కుంటారు అనేది ఒకటి. ఈ మానిటైజేషన్ స్కీమ్ తోటి గవర్నమెంట్ కి బెనిఫిట్, మనకి బెనిఫిట్. మన ఇంట్లో ఉట్టికినే ఉండే బదులు, లేకపోతే లాకర్ లో ఉండేవాళ్ళు, అంటే ఉదాహరణకి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి అంటే పెళ్లి అయింది, ఇక తర్వాత దాన్ని పెట్టుకొని రోజు ఆఫీసులకు తిరగరు, పెళ్లి బస్సులల్లో, ట్రైన్లలో తిరగరు. అంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడే దాన్ని తీయటం, పెట్టుకోవటం. మళ్ళీ ఆ ఈవెంట్ అయిపోగానే మళ్ళీ లాకర్లలో పెట్టాలి, ఇంట్లోనే జాగ్రత్త పెట్టాలి. ఇంట్లో అంటే ఇక్కడ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అంత భద్రత ఉండదు కాబట్టి లాకర్లలో పెడతారు. లాకర్లో పెడితే పోవాలి, తీయాలి అనేది చాలా వరకు ఉండేది. మన దాని రెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ తప్పుతాయి అనేది ఒకటి. రెండోది, పెరిగినప్పుడు పెరిగిన రేట్కే అప్లికబుల్ అనమాట మనకి. ఒకవేళ గోల్డ్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఇచ్చినా మళ్ళీ మనకి పెరిగిన రేట్కే మనము మనకి ఇస్తారు కాబట్టి అది మంచి స్కీమే. ఇంకా మనము దాని గురించి ఏదైనా ఉంది అంటే మనము నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా అనమాట, అంటే ఇంకా ఇంకొక 2-3 వారాలు పడుతుంది ఏది ఇవన్నీ అవడానికి. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు చాలా వరకు జ్యువెలరీ షాప్స్ కూడా చాలా మనం హైదరాబాద్ లో చూస్తే విపరీతంగా ఓపెన్ అవుతున్నాయి. అయితే అది సింపుల్ అనమాట, 10 గ్రాముల బంగారం నుంచి కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. రెండోది ఏంటి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో అది నిరంతరంగా మనకి వడ్డీ కూడా వస్తుంది అనమాట, ఏది గోల్డ్ మానిటైజేషన్ లో. తర్వాత గరిష్ట పరిమితి ఏం లేదు, మినిమం 10 గ్రాముల నుంచి. తర్వాత ఏదైతే డిపాజిట్ చేస్తామో అయితే శుద్ధమైన నగల్ని డిపాజిట్ చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. వడ్డీ రేట్లు వచ్చి 0.5 నుంచి 2.5% వరకు మనకి వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో అప్పుడు బంగారం రూపంలో కానీ అప్పటి మార్కెట్ ఏదైతే ధర ఉందో అది కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్త స్కీమ్ లో ఏం జరుగుద్ది అంటే ఈ పార్ట్నర్షిప్ వస్తుంది. అంటే జ్యువెలరీ షాప్స్ వాళ్ళు కూడా ఈ బంగారాన్ని డిపాజిట్ చేసే సదుపాయం ఉంటుంది కాబట్టి బంగారం షాపులు ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతుంది, ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సర్వీస్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, వీకెండ్ లో కొన్ని కంపెనీలు ఉన్నాయి, నో మేకింగ్ నో వేస్టేజ్, ఓన్లీ సాటర్డే సండే పెడతారు. అంటే నో మేకింగ్ నో వేస్టేజ్ అంటే ఆ టైం వరకు మనం, అంటే ఎవరైతే టైం ఉండి కొనుక్కోదలుచుకున్న వాళ్ళు దాంట్లో మోడల్స్ ఉంటాయి, మళ్ళీ పేమెంట్ ఆన్లైన్ లో జరిగిపోద్ది. ఇకపోతే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, కొన్ని జ్యువెలరీ షాప్ వాళ్ళు నో జిఎస్టీ పెడతాయి. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, నో మేకింగ్ నో వేస్టేజ్ నో జిఎస్టీ అంటాయి. కొన్ని జ్యువెలరీ షాపులు అంటే కాంపిటీషన్ అనమాట, సర్వీస్ పెంచడం. ఇక మనం ఎవరైతే కొనుక్కుంటారో
దీంతో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మన దేశానికి దిగుమతులు తగ్గిపోతాయి, రూపాయి విలువ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా దీనివల్ల ఏదైతే సురక్షితం అంటే మనం ఏదైతే ఉందో మన ఇంట్లో లాకర్లో ఉండే బదులు అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంది, మనకి అడిషనల్ గా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అందరికి ఎట్లా ఉంటుంది అంటే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద పెట్టుకోవాలంటే అవుట్డేటెడ్ అయిపోతాయి, మళ్ళీ ఇప్పుడు అవి చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఏదైనా ఇప్పుడు మనం ఇచ్చేసినాం అనుకోండి, మనకు కావాలనుకున్నప్పుడు న్యూ మోడల్లో మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో పెడితే ఎటువంటి లాభం రాదు కాబట్టి మళ్ళీ వీటన్నిటితో పాటు ఇంకా ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారు, క్యాపిటల్ గెయిన్స్ కూడా ట్యాక్స్ ఉండదు. మళ్ళీ వీటి మీద మళ్ళీ అవసరం అనుకుంటే లోన్ కూడా ఇస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఎక్కడైనా జ్యువెలరీ షాప్ లో ఇవి ఇచ్చేసినాం అనుకోండి, మనకి ఏదైనా అత్యవసరంగా ఉంది, పర్సనల్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది. ఇదే గోల్డ్ లోన్ మనది ఆల్రెడీ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకెళ్లి మనం వాళ్ళకి కనుక ఇచ్చేస్తే మనకి తక్కువ వడ్డీతో కూడా ఇస్తారనమాట. కాకపోతే ఏంటంటే గమనించాల్సింది, ఇప్పుడు పూర్తిగా కరగబెడతారు అన్నట్టు అవి. అయితే ఇది 995 ప్యూరిటీకి మంది ఉంది, బులియన్ బిస్కెట్లు వచ్చినప్పుడు 999.99 ప్యూరిటీకి వస్తాయి. అందుకని మళ్ళీ మనము ఏదైతే నగలు కానీ పాత కానీ ఇస్తే అవి రావన్నమాట, అంటే పాత మోడల్స్ కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇది కనీసం 1 year లాకిన్ పీరియడ్ ఉంటుంది, అంటే మనం ఒకవేళ ఇస్తే ఒక 1 year వరకు మనం విత్డ్రా చేసుకోవడానికి ఉండదు అనమాట. ఇవి జరుగుతున్నాయి. ఇవన్నీ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే దీనివల్ల అయితే బెనిఫిటే. ఒకప్పుడు ఏంటిదంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా మాటికి ఒక్కొక్క స్కీమ్ పెడుతుంది. ఒకప్పుడు కరోనా టైంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ పెట్టింది, దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడింది. ఎందుకంటే ధర పెరుగుతూ వచ్చింది, సంవత్సరానికి 4-5 విడతలుగా 3-4 విడతలు మినిమం చేసేది ఏది సావరిన్ గోల్డ్ బాండ్స్. దాని మీద వడ్డీ ఇవ్వటం, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం, మెచ్యూరిటీ టైంకి మార్కెట్ ధర ప్రకారం మళ్ళీ రీపర్చేజ్ చేయటం, ఇవన్నీ అయ్యేటప్పటికి భారం పడిపోయేటప్పటికి అది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీమ్లు ఏంటి అంటే గోల్డ్ రిసీట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఎస్ఐపీలు ఈటీఎఫ్లు అంత లేవు ఇప్పుడు మూవ్మెంట్. ఎందుకు అంటే అది 3:30 దాకే ఉంటుంది మనకి ఎస్ఐపీలు కానీ ఈటీఎఫ్లు కానీ. అదే గోల్డ్ రిసీట్స్ ఉన్నాయి, అది నైట్ 11:30 వరకు ఉంటుంది. కాకపోతే అందరి బ్రోకర్ల దగ్గర లేదు, ఇంకా చాలా మంది బ్రోకర్లకు వచ్చింది కానీ ఇంకా కొద్దిమంది బ్రోకర్ల దగ్గర లేదు. అయితే మనం ఎవరైతే ఈ గోల్డ్ రిసీట్స్ కనుక చేయదలుచుకుంటే వాళ్ళ బ్రోకర్ని అడగాలి, వాళ్ళ మెంబర్ని అడగాలి మీ దగ్గర గోల్డ్ రిసీట్స్ దాని. అంటే అప్పుడు ఏమైతుందంటే నైట్ 11:30 వరకు కొనుక్కోవచ్చు, 11:30 వరకు అమ్ముకోవచ్చు. అంటే మన ఇంటర్నేషనల్ మార్కెట్ తో పాటుగా మన ఎంసీఎక్స్ మార్కెట్ తో పాటుగా మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మనం కూడా ఫాలో అవ్వచ్చు. అదే ఈటీఎఫ్లు ఎస్ఐపీలు ఇప్పుడు అవుట్డేటెడ్. ఎందుకు అవుట్డేటెడ్ అంటే అవి 3:30 దాకే ఉంటాయి. ఇంకోటి ఏంటిది 3:30 దాకా ఉంటుంది, రేట్ వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఈటీఎఫ్ కానీ ఎస్ఐపీలు కానీ చేస్తే ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో వాళ్ళు మనకు కొని నిల్వ పెట్టాలి, ఏది అంత మందం, ఏది మన పైసలతోటి. కాబట్టి కొంచెం అది అంత లేదు అట్రాక్టివ్. ఇప్పుడు ఇది ఓకే గోల్డ్. రైట్ సార్. రమేష్ గారు, సిల్వర్ ఎలా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్? మీరు అన్నట్టు 2030కి దాని ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది? యాక్చువల్గా ఆల్వేస్ సిల్వర్ ఫాలోస్ ద గోల్డ్. సో గోల్డ్ ఎలా వెళ్తుందో సిల్వర్ కూడా అలా వెళ్తుంది. గోల్డ్ 1,80,000 పోయినప్పుడు హైక్ పోయినప్పుడు సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 3 lakhs దాకా పోయింది, 3.9 దాకా పోయింది కేజీ. సో గోల్డ్ పడుతున్నప్పుడు సిల్వర్ కూడా పడింది. నార్మల్గా ఆల్వేస్ సిల్వర్ ఫాలోయింగ్ ద గోల్డ్. ఐ మీన్ గోల్డ్ ఎప్పుడైనా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది సిల్వర్కి అడిషనల్గా, అది ఒక ప్లస్ పాయింట్ ఉంది. స్టిల్ ఏంటంటే ఆల్వేస్ హిస్టరీలో మీరు ఎప్పుడు చూసినా కూడా సో గోల్డ్ ఎట్లా వెళ్తుందో గోల్డ్ని సిల్వర్ ఫాలో చేస్తూనే వచ్చింది. సో డెఫినెట్గా సిల్వర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే గోల్డ్ యాడ్ చేసుకోలేదో వాళ్ళు సిల్వర్ యాడ్ చేసుకోవచ్చు. గోల్డ్ పెరిగితే సిల్వర్ పెరిగిద్ది, సిల్వర్ పెరిగితే గోల్డ్ పెరిగిద్ది. సార్ ఇందా చెప్పినట్టు డెఫినెట్గా గోల్డ్ కాయిన్ తీసుకోవడం బెటర్. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కాయిన్ కూడా MMTC అని ఉంది. సో మెట్రో అండ్ మినరల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో చూస్తే సోమాజిగూడలో ఉంది షోరూమ్. సో అది ప్యూర్ గోల్డ్ 999 తోటి ప్యూర్ గోల్డ్ అన్నట్టు. అది నార్మల్ రేట్ కన్నా కూడా 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది పర్ గ్రామ్. కానీ అది యూనివర్సల్ ప్యూరిటీ యూనివర్సల్. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళి ఆ గ్రామ్ ఇచ్చేస్తే ఫ్లాట్ ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో సేమ్ ఇచ్చేస్తారు, 1 రూపీ కూడా తగ్గియరు. సో అంత ప్యూరిటీ ఉంది. గవర్నమెంట్ కాబట్టి 100% క్రెడిబిలిటీ ఉంటుంది, లాస్ ఉండదు. సో డెఫినెట్గా కాయిన్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కంపేర్ టు ఈటీఎఫ్కి ఏంటంటే మళ్ళీ ఛార్జెస్, టైము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మార్కెట్తో పోలిస్తే ఎక్స్పెన్స్ రేషియో కానీ సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండవు గోల్డ్ కాయిన్లో. సో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా సార్ చెప్పినట్టు ఐ మీన్ పేపర్ గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా లోన్స్ కూడా ఉపయోగపడుతుంది గోల్డ్. ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఎట్లా ఉండొచ్చు అంటారు సార్ గోల్డ్ సిల్వర్? అది మన బాటమ్ కొంత కంటిన్యూ వాలటాలిటీ తక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఏమైనా వారం వస్తే పెరుగుతుంది కానీ డెఫినెట్గా మనం బాటంలో ఉన్నాం. బాటంలో లేకపోతే బాటంకి చాలా దగ్గరలో ఉన్నాం.
సో బాటంలో ఉన్నాం కాబట్టి లో రిస్క్ హై రిటర్న్. నార్మల్గానే గోల్డ్ అంటేనే లో రిస్క్. అంత లో రిస్క్ అయినా కూడా లాస్ట్ 15 yearsలో గోల్డ్ నిఫ్టీనే బీట్ చేసింది. లాస్ట్ 15 years రిటర్న్ చూస్తే 13% ఉంది. అదే నిఫ్టీ రిటర్న్ చూస్తే 11% ఉంది. సో యాక్చువల్గా గోల్డ్ తీసుకునేది ఇన్ఫ్లేషన్ కన్నా 1% ఎక్కువ వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగినా కూడా దానికన్నా 1% ఎక్కువ వస్తుందని గోల్డ్ తీసుకుంటారు. కానీ ఇన్ఫ్లేషన్ చూస్తే 6% ఉంది యావరేజ్, గోల్డ్ రిటర్న్ చూస్తే 13% ఉంది లాస్ట్ 15 years. సో సేఫ్టీ పరంగా అన్ని పరంగా కూడా చాలా మన బాటమ్ దగ్గరలో ఉన్నాం. మనం ఇందాక అనుకున్నట్టు 50% పడినా ఇప్పుడు వరకు హిస్టరీలో లేదు. సో 17-19 అప్పుడు గోల్డ్తోనే జరిగేది. యాక్చువల్గా 1970 నుంచే డాలర్తో ట్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే 1970sలో 1 gram గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు $1 అయింది. సో అందుకనే యాక్చువల్గా గోల్డ్ వల్ల డాలర్కి ప్రాముఖ్యత పెరిగింది, అంతేగాని డాలర్ వల్ల గోల్డ్కి రాలేదు. సో మనం డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు, సత్యనారాయణ గారు, మీ వాల్యుబుల్ టైం వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HM TV.